బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జననాయగన్ సినిమా వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. జననాయగన్ సినిమాకు యూబైఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును ఇటు సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నా కూతుని టచ్ చేయమన్నది ఎవరో అన్బిలీవబుల్. నాకు ఈ ఆర్మీ అది వద్దు. చూడు నా చేతులు ఎలా. పెద్ద కారణం ఉంది. అది తెలిస్తే ఈ దేశానికి రాబోయే ప్రాబ్లం కూడా అడ్డుకోవచ్చు. చెయ్యలేదు. బయలుదేరు. పండగ చేసుకుంటున్నారా? ఇప్పుడు చెప్పితే దేవుడవుతాడు. వాడిని సమయం చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఇక జననాయగన్ సినిమా వివాదంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే జననాయగన్ సినిమా విడుదలకైతే ఆల్మోస్ట్ గా బ్రేక్స్ పడుతున్నాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చేయబోతుంది సినిమా యూనిట్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ శాలిని, టీవీకే అధ్యక్షులు అదేవిధంగా సౌత్ సూపర్ స్టార్గా ఉన్నటువంటి విజయ్ విజయ్ నిర్మిస్తున్నటువంటి జననాయగన్ చిత్రానికి న్యాయస్థానంలో ప్రతిసారి కూడా చుక్కెదురవుతున్నటువంటి పరిస్థితి మనం గతంలో హైకోర్టులో చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో చూస్తాం. సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి హైకోర్టుకు పంపించింది. జననాయగన్ చిత్రానికి గతంలో సింగిల్ బెంచ్ యూఎస్ సర్టిఫికేట్ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు మళ్ళీ డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్లో ఉండగానే గతంలో వీరందరూ కూడా సుప్రీంకోర్టుని చిత్ర యూనిట్ ఆశ్రయించారు. చిత్ర యూనిట్ ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి హైకోర్టుకు పంపించింది. హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకున్నారు. పిటిషన్ వేసుకున్న తర్వాత డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ సెన్సార్ బోర్డు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది, అప్పీల్ పిటిషన్. అయితే మద్రాస్ హైకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి యూఎస్ సర్టిఫికేట్ జారీ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మద్రాస్ డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడం జరిగింది. దీంతో చిత్ర యూనిట్కు సంబంధించినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ జారీపై ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ కావడంతో అది నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు ఈ యొక్క చిత్రానికి సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయంలో గతంలో కోర్టు న్యాయస్థానాలని అటు సుప్రీంకోర్టును ఆశించినప్పటికీ కూడా మళ్ళీ హైకోర్టు పంపడం, హైకోర్టు మళ్ళీ ఇప్పుడు దాని మీద స్టే ఇవ్వడంతో అసలు ఈ చిత్రంలో ఏముంది, ఎందుకు ఈ చిత్రాన్ని నిలుపుదల చేస్తున్నారు, కావాలని ఒక టీవీకే అధ్యక్షులుగా ఉన్నటువంటి స్టార్గా ఉన్నటువంటి విజయ్ నిర్మిస్తున్నటువంటి చిత్రానికి ఎందుకు న్యాయస్థానంలో ఆటంకాలు ఎదురుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఎందుకు ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నాయనేది ప్రజల్లో మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అటు న్యాయస్థానంలో 2 సార్లు, అటు సుప్రీంకోర్టులోను మరి ఇప్పుడు హైకోర్టులో 2 సార్లు మాత్రము అటు జననాయగన్ చిత్రానికి మాత్రం కొంత చుక్క షాక్ అయితే తగిలిందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన దాంట్లో సింగిల్ బెంచ్ తీర్పై డివిజన్ బెంచ్ ఈరోజు స్టే ఇచ్చిన నేపథ్యంలో డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ త్వరలోనే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని, దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని చూస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమ చిత్రాన్ని అడ్డుకుంటున్నారనేది చిత్ర యూనిట్తో పాటు చిత్ర హీరోగా ఉన్నటువంటి విజయ్ చెప్తున్నటువంటి వెర్షన్. మరి దీనికి సంబంధించిన దాంట్లో న్యాయస్థానాలు ఏ విధంగా జోక్యం చేసుకుంటాయి, సెన్సార్ బోర్డు ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినప్పటికీ కూడా డివిజన్ బెంచ్ ఎందుకు స్టే
ఇచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్న దానిపై కూడా వీరు సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే జననాయకన్ చిత్రానికి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. జననాయకన్ చిత్రం విడుదలవుతుందని అందరూ భావించినప్పుడు కూడా ఈ నెల చివరి వారంలో విడుదలవుతుందని అందరూ భావించినప్పుడు కూడా మళ్ళీ న్యాయస్థానంలో కొంత ఆటంకాలు అయితే ఎదురయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాల్లో మరి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? రేపు ఆర్డర్ కాపీ, ఈరోజు సాయంత్రం వరకు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రేపు సుప్రీంకోర్టులో కూడా దీనిపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.